మనం ఈ వారము మార్కెట్ ఏం జరుగుతుందో చూద్దామండి. ఈ వారము ఈ బాక్స్ పై వైపు బ్రేక్ చేయలేదు, కింద వైపు బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్ ఇంకా సైడ్ వేస్లోనే నడుస్తుంది 4 అవర్స్ ప్రకారం. ఈ 4 అవర్స్ ప్రకారం నడుస్తున్న సేపు జోన్స్ డ్రా చేసుకొని యాజ్ పర్ జోన్స్ ప్రకారం మనం ట్రేడ్ చేయగలము. ఈ పైన జోన్ బ్రేక్ అయితేనేమో బై సైడ్ వెళ్ళిద్ది, కింద బ్రేక్ అయితే సెల్ సైడ్ అండి. కానీ టోటల్గా ఇది బ్రేకేజ్ అయితే అవ్వాలండి. ఈ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ మటుకి స్టాండర్డ్గా సైడ్ వేసే నడుస్తుంది. హయ్యర్ హై లోయర్ లోస్ ఇంటర్నల్గానే నడుస్తుంది. ఈ ఇంటర్నల్గా నడిచినంతసేపు ఇప్పుడు ఫిబొనాచి ప్రకారం ఈ హై నుంచి ఈ లో మార్క్ చేస్తే 78% కాడ రీట్రేస్మెంట్ జరిగిందండి. నిన్న ఫ్రైడే 78% కాడ నుంచి రీట్రేస్మెంట్ జరిగింది. అది ఎంత మటుకి వచ్చి పైదాకా వెళ్ళిద్దో చూడాలి మనం. కాబట్టి మనం వెయిట్ చేసి మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఎలా ఉందో చూసుకొని మనం ట్రేడ్ చేయాలి. అలాగే 1 అవర్లో ఏం జరుగుతుందో చూద్దామండి. 1 అవర్లో ట్రెండ్ డైరెక్షన్ బుల్ సైడ్లోనే ఉందండి. 1 అవర్ ట్రెండ్ డైరెక్షన్ బుల్ సైడ్లోనే ఉన్నది. 1 అవర్ ట్రెండ్ డైరెక్షన్ ఈ జోన్స్లోనే నడుస్తుందండి. ఈ జోన్స్ ప్రకారం నడుస్తున్నంతసేపు మార్కెట్ బై సైడ్లోనే ఉన్నది. కాబట్టి మీరు మ్యాక్సిమం బై సైడ్కి ప్లాన్ ట్రేడ్ చేసుకోండి. దీన్ని మనం జోన్స్ తీసుకున్నామండి. ఇక్కడ కనుక మార్కెట్ నెక్స్ట్ ఈ జోన్కి రీట్రేస్మెంట్ ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో ఈ జోన్కి వచ్చి బై చేయడానికి ట్రై చేసిద్దండి. ఈ జోన్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసిద్ది. ఒకవేళ ఆ జోన్ కనుక బ్రేక్ అయ్యి కిందకి వస్తే కనుక ఈ జోన్ దాకా వచ్చి బై చేసిద్దండి. నెక్స్ట్ జోన్ ఇదండి. కాబట్టి మీరు ఈ 2 జోన్స్ చూసుకొని మీరు ట్రేడ్ చేయగలరు. బై సైడ్ అయితే ఇదండి. సెల్ సైడ్ అయితే కనుక ఈ పై నుంచి మార్కెట్ పైన ఎక్కడైతే మీకు కనిపిస్తుందో ఈ జోన్ నుంచి సెల్ సైడ్కి రండి. సెల్ సైడ్ ఇది పైది సెల్ సైడ్ అండి. ఈ పై నుంచి సెల్ చేయండి, కింద నుంచి బై చేయండి. ఒకవేళ ఇంకా మార్కెట్ కింద బ్రేక్ అయి వస్తే కనుక మీరు ఇక్కడ బై చేయగలరు. ఇక్కడ బై చేసి మీరు మార్కెట్లో ఇది చేసుకోవచ్చు. ఇలాగ మీరు ఎంతసేపు మీరు ఇలా చేసుకున్న ఈ జోన్స్ ప్రకారమే ట్రేడ్ సెల్ బై చేయాలి. కాబట్టి మీరు ఈ జోన్స్ను మిస్ మ్యాచ్ చేసుకోకుండా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మార్కెట్ కండిషన్స్ ఇప్పుడు మ్యాక్సిమం 2387 లేదా ఇంకా కిందకు వచ్చి పైకి వెళ్ళిద్దండి. దెన్ సెల్. అప్పుడు దాకా ఈ మార్కెట్ కండిషన్ ఇలానే ఉంటుంది.